మహారాష్ట్రలో జరిగినటువంటి 29 మున్సిపల్ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు 24 మున్సిపల్స్ ఈ మహాయుతి కూటమే. మహాయుతి కూటమి అంటే ఇందులో మళ్ళీ ఎన్‌సీపీ బయటికి వెళ్ళిపోయింది. అజిత్ పవార్ ఎన్‌సీపీ ఇక్కడ పోటీ చేయలేదు. ఇక్కడ ఏంటంటే షిండే శివసేన, బీజేపీ ఈ 2 కలిసి పోటీ చేస్తే 24 మున్సిపల్ సొంతం చేసుకున్నారు. కొన్ని వార్డుల్లో కూడా కనీసం ఠాక్రేలు ఒక ప్రభావం చూపించలేకపోయారు. ముంబైలో చాలా వార్డుల్లో చూపించలేకపోయారు, ప్రభావం చూపించలేకపోయారు. మళ్ళీ 20 సంవత్సరాల తర్వాత అంటే 2 దశాబ్దాల తర్వాత కలిసినటువంటి రాజ్ ఠాక్రే, ఉద్ధవ్ ఠాక్రే కూడా కలవలేకపోయారు. ఎందుకు? సిద్ధాంతాలు వేరైపోయి వాళ్ళిద్దరూ వేరైపోయి హిందువులు విడగొడతామనుకున్నారు. కానీ బీజేపీ, షిండే శివసేన ఏదైతే ఉందో ఇప్పుడు మళ్ళీ వాళ్ళు కలిపారు హిందువులు. అందుకే నరేంద్ర మోదీ గారు ఈ యొక్క విజయాన్ని చాలా సంతోషంగా ఫీల్ అయ్యారు. మహారాష్ట్ర ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలిపారు. సుపరిపాలనకి ఇదే నిదర్శనమని మేము భావిస్తున్నామని చెప్పారు. ఇప్పుడు ఉద్ధవ్ ఠాక్రే కావచ్చు, రాజ్ ఠాక్రే కావచ్చు, కలవడం తప్పు కాదు, వాటమి ఓడిపోవడము తప్పు కాదు. అది సహజం రాజకీయంలో. కానీ ఏ సిద్ధాంతాల మీద ఉన్నామో ఆ సిద్ధాంతాలను పక్కన పడేసి వీళ్ళు రాజకీయాల పార్టీలని నడుపుతున్నారు ఇప్పుడు. అందుకే ప్రజలు పక్కన పడేశారు. సరే, ఇప్పుడు ఓటమి అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏమంటున్నాడు ఉద్ధవ్ ఠాక్రే? రాజు ఠాక్రేతో కలవడం వల్ల, అంటే మహారాష్ట్ర నవనిర్మాణ సేనతో కలవడం వల్లే మా యొక్క పార్టీ ఇలాగ అయిపోయింది. ఎందుకంటే ముంబైలో 160 స్థానాల్లో పోటీ చేస్తే వీళ్ళకి ఎన్ని వచ్చాయి? 74 వచ్చాయి. అంటే 46% వచ్చాయి. ముంబై వరకు చెప్తున్నాను. అలాగే వీళ్ళు కొన్ని వార్డుల్లో పోటీ చేస్తే ఎన్ని వచ్చాయి? దాదాపు 54 స్థానాల్లో పోటీ చేస్తే రాజ్ ఠాక్రేది కేవలం 8 స్థానాలకే 8 వార్డుల్లో గెలిచాడు. అంటే అర్థం ఏంటి? అంటే 8%, 15%. దీనివల్ల మేమే నష్టపోయామని ఉద్ధవ్ ఠాక్రే అంటున్నాడు. ఒంటరిగా పోటీ చేసినా నాకు మరొక 30-40 స్థానాలు వచ్చేది, ముంబై అయినా దక్కేది అనే విధంగా మాట్లాడుతున్నాడు ఆయన. కానీ ఇక్కడ ఉద్ధవ్ ఠాక్రే ఏమంటున్నాడు, రాజ్ ఠాక్రే ఏమంటున్నాడు? మేము కనుక ఉద్ధవ్ ఠాక్రేతో పోటీ చేయకపోయి ఉంటుంటే మాకు ఆ ఓట్లన్నీ వచ్చేవి. మహారాష్ట్ర ఓట్లు ఏవైతే ఉన్నాయో మహారాష్ట్ర ప్రజలు, ఎందుకంటే మహారాష్ట్ర మరాఠీ కాకుండా మిగతా వాళ్ళు ఎవరైతే ఉంటారో మరాఠీ మాట్లాడిన వారి మీద మాత్రమే వాళ్ళు దాడులు చేసేవాళ్ళు కాదు. మరాఠీ మాట్లాడినటువంటి వారి మీద దాడులు చేయడం, విదేశీ పరభాష మీద విద్వేషం, ఇదే కదా రాజ్ ఠాక్రే యొక్క విధానం, ఎజెండా. ఆ విధంగా మరాఠీలు మాకు ఓట్లు వేసేవాళ్ళు, అప్పుడు మేము చాలా స్థానాల్లో గెలిచేవాళ్ళమని రాజ్ ఠాక్రే. ఒకవేళ రాజ్ ఠాక్రేతో కలవకపోతే మాకు మంచిగా మిగతా రాష్ట్రాల్లో ఉన్నటువంటి వారందరూ కూడా ఓట్లు వేసేవాళ్ళు, ఇంకా మేము గెలిచేవని వీళ్ళు. మరి ఎందుకు ఆ పొత్తు? ఓడిపోతే ఒకలాగా, గెలిస్తే ఒకలాగా. ఇదేనా రాజకీయం? గెలిచినా ఓడినా హుందాతనంగా ఉంటేనే రేపు మళ్ళీ భవిష్యత్తులో మీకు ఏదో ఒకరోజు విజయం వస్తుంది. పైగా మీ సిద్ధాంతాలు మారిపోయాయి ఇప్పుడు.